నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వరద ప్రభావిత ప్రాంతాలలో పర్యటించిన పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్. భీమా, నీవా నది పరివాహక ప్రాంతాల వద్ద నీటి ప్రవాహంపై ఎమ్మెల్యే ఆరా. నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులకు ధైర్యం చెప్పిన ఎమ్మెల్యే. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మురళీమోహన్ విజ్ఞప్తి. పొలాల వద్దకు వెళ్లే రైతులు, చెరువుల వద్దకు పిల్లలు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. అందరికీ నమస్కారం. పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానీకానికి నా విజ్ఞప్తి, మనవి. గడిచిన 4-5 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నటువంటి వాస్తవాన్ని మేము చూసాం. ప్రత్యక్షంగా ప్రతి మండలంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా చూసుకుంటూ వస్తున్నాం. ఈ సందర్భంగా ప్రజలను కోరుకునేది ఒకటే, చెరువుల వద్ద, కుంటల వద్ద, వాగుల వద్ద జాగ్రత్తగా ఉండండి. రైతులు పొలాలకు వెళ్ళేటప్పుడు, లేకపోతే పొలం నుంచి ఏదైనా నష్టం వాటిల్లుతుందని మీరు అక్కడి నుంచి ఏదైనా తీసుకొచ్చుకు వద్దామన్నటువంటి ఆలోచనతో ఏమరపాటుగా ఉండొద్దని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ ఏదైనా ఇబ్బంది ఎదురైతే వెంటనే పంచాయతీ సెక్రటరీకి కానీ, ఎంపీడీఓకి కానీ, తహసీల్దార్కి కానీ ఇన్ఫామ్ చేయండి. అదే సమయంలో మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉంటారు, వారిని సంప్రదించండి. ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్య రాకుండా చూసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఇంకా 2 రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన చేస్తుంది. కాబట్టి ఇంకా 2 రోజులు ఇదే రకమైనటువంటి వర్షాలు కురిస్తే చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాగులు, వంకల దగ్గర జాగ్రత్తగా ఉండాలి. అలాగే మన దగ్గర భీమా నది, నీవా నది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఆ వాగులు ఎక్కువగా వస్తున్న కారణంగా చెరువుల్లోకి నీళ్ళు వస్తున్నాయి. చెరువులు పక్కన ఉన్నటువంటి విలేజ్లు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండాలి. చెరువులు తూముల దగ్గర ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అప్రమత్తంగా ఉండాలి. తూములు తెగే అవకాశం ఉంటుంది. అట్లాంటివి ఏమన్నా ఉంటే వెంటనే ఇన్ఫామ్ చేస్తే వెంటనే అలాంటి వాటిని నివారించడానికి ఏం ప్రయత్నాలు చేయాలని కూడా చేస్తూ ఉంటాం. మరొక 4 రోజుల పాటు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. నా మనవి, ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకూడదనేది నా కోరిక, నా ఆలోచన. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ చెరువుల వద్దకు వెళ్ళినప్పుడు, లేదంటే 4 రోజుల పాటు పనులు ఉండవు కాబట్టి వాగుల దగ్గర పోయి చేపలు పట్టుకుందాం ఉన్నటువంటి ఆలోచనతో వెళ్తున్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తలు పాటించాలి. మినిమం 4-5 మంది ఉండేట్టుగా చూసుకోవాలి. అక్కడికి వెళ్ళినప్పుడు ఈత వచ్చినటువంటి వారిని ఒకరిద్దరిని పెట్టుకుని మీరు అలాంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుతున్నాను. మరొకసారి తెలియజేస్తున్నాను, అందరూ జాగ్రత్త. మరొక 4-5 రోజులు వర్షాలు కురుస్తూనే ఉండేట్టుగా ఉంది. కాబట్టి ఈ 4-5 రోజుల పాటు జాగ్రత్తగా ఉంటే తర్వాత మేము నివారణ చర్యలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నమస్కారం.